అధికారంలోకి రావాలన్న కల నెరవేరింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఓడించింది. ఆ పార్టీకి అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది. గులాబీ పార్టీ భీకర దాడిని రేవంత్ తట్టుకోగలరా? అప్పులు చేయకుండా సంక్షేమ పథకాల అమలు సాధ్యమేనా? రైతు బంధుకు సీలింగ్ పెడతారా? పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు గెలిచి తమ నాయకత్వాన్ని రేవంత్ నిరూపించుకోగలరా? తెలంగాణ సీఎం ముందున్న సవాళ్ళేంటి? ఆయనకున్న అడ్డంకులేంటి? ఇల్లలకు గాని పండుగ కాదు. ఈ సామెత అందరికీ వర్తిస్తుంది. మరి ముఖ్యంగా బోలెడు లక్ష్యాలు నెరవేర్చాలని హామీలు ఉన్న ప్రభుత్వాలకైతే ఈ నానుడి అతికినట్లు సరిపోతుంది. అధికారంలో ఉన్నామన్న ఆనందం కంటే కొండలా కళ్ల ముందున్న లక్ష్యాలు ఎక్కువ కలవర పెడుతుంటాయి. బీఆర్ఎస్ ని ఓడించి అనూహ్యంగా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇప్పుడు ఇలాంటి సవాళ్లే ఉన్నాయి. ఆన్ గోయింగ్ స్కీములను కొనసాగిస్తూనే ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ తెలంగాణ ఒకప్పటిలా సంపన్న రాష్ట్రంలా లేదిప్పుడు. అప్పుల కుప్పగా మారింది. అందుకే అందరినీ మెప్పిస్తూ పాలించడం కొత్త సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది. ఆరు గ్యారంటీలను మొదట అమలు చేయాలి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంత సులువు కావు ఆ హామీలు. ఎన్నో లెక్కలు, మరెన్నో చిక్కులు. ప్రజాపాలనలో వెల్లువెత్తిన దరఖాస్తులను చూస్తుంటేనే ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో అర్థమైపోతోంది. 10 ఏళ్ల గులాబీ పార్టీ పాలనతో విసుగెత్తి హస్తం పార్టీకి జై కొట్టారు తెలంగాణ ప్రజలు. అభివృద్ధి, సంక్షేమం కోసమే కాంగ్రెస్ ని గెలిపించారా అంటే అదేం కారణం కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదన్న అసంతృప్తి వెల్లువలా బీఆర్ఎస్ ని ముంచేశాయి. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిన అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. అధికారం చేజారిన ఆక్రోశంతో ఆరోపణల ఆయుధాలకు పదును పెడుతోంది. ఆ పార్టీకి ఎంఐఎం వంత పాడుతోంది. 8 మంది సభ్యులతో బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఓవైపు కాంగ్రెస్ పాలనను పరుగులు పెట్టిస్తూనే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి ముందున్న మరో పెద్ద సవాల్. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మున్ముందు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతోందో చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే సంకేతం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశాల్లోని ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశామనుకుంటోంది గులాబీ పార్టీ. 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే రైతు బంధు సహా గత ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రేవంత్ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న వ్యూహంతో ఉంది బీఆర్ఎస్. తెలంగాణపై దాదాపుగా 6 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉంది. రైతు బంధు వార్షిక లబ్ధి ఎకరాకు 10,000 రూపాయలుంటే దాన్ని 15,000కు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనివల్ల 6,000 కోట్ల ఆర్థిక భారం పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టించుకోని కౌలు రైతులకు కూడా సాయం చేస్తానంది కాంగ్రెస్. దాదాపు 17 లక్షల మంది కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలంటే అది మరింత అదనపు భారమవుతుంది. వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీ. పెన్షన్ స్లాబులు పెంచుకోవడంతో పాటు మహిళలందరికీ నెలవారీ 2,500 పెన్షన్ అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. 6 హామీలకు మించి 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న హామీ మరింత ఆర్థిక భారం కానుంది. మాటిచ్చాక మడమ తిప్పకూడదు. వైఎస్ఆర్ సక్సెస్ ఫార్ములా అదే. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని జీవితకాల లక్ష్యాన్ని నెరవేర్చుకున్న రేవంత్ రెడ్డికి అసలు సిసలు పరీక్ష మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తామిచ్చిన హామీలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాయన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే నిధుల కొరత వెంటాడుతున్నా ఎంత ఖర్చైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయాల్సిందే. ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఆదాయ వనరులు ఎలా పెంచుకుంటారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఈ సమయంలో గ్యారంటీల అమలుకు డెడ్లైన్ రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతోంది. ఎంపీ ఎన్నికల్లోపు హామీల అమలు సాధ్యమైనా కాకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్న భరోసాని ప్రజల్లో నింపాల్సి ఉంటుంది. లేదంటే విపక్షాలకు అదే రేపు ప్రచారాస్త్రంగా మారుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ అధినాయకత్వానికి గట్టి నమ్మకమే ఉంది. తెలంగాణలో నీరసపడ్డ పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన దూకుడే కీలకమని అధిష్టానం నమ్ముతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నమ్మకాన్ని కూడా రేవంత్ రెడ్డి
నిలబెట్టుకోవలసి ఉంటుంది. 2019 ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది. ఈసారి కనీసం 12 సీట్లు గెలవాలన్నది హస్తం పార్టీ టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పాజిటివ్ వేవ్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయడం అంత సులువేం కాదు. ఎందుకంటే ఎంపీ ఎన్నికల నాటికి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 4 నెలలు దాటుతుంది. ప్రజలకు ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం సానుకూలంగా ఉండేలా సమర్థ పాలన అందించడం రేవంత్ రెడ్డి ముందున్న పెద్ద టాస్క్. మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్వయంగా 2 నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4-5 నెలలలోపే జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆత్మరక్షణలో పడాల్సి ఉంటుంది. విపక్షాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ని పరామర్శించి పరిణితి చాటుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్ర అవసరాలు ఏకరువు పెట్టి ముఖ్యమంత్రిగా మరో అడుగు ముందుకేశారు. ఆయన ఆశావహ దృక్పథంతో ముందుకెళుతున్నా పరిస్థితులు కూడా అనుకూలించాలి. కాలం కలిసి రావాలి. రాష్ట్రాన్ని ఆర్థిక ఊబి నుంచి బయటపడేయడంతో పాటు సంక్షేమం, సమర్థ పాలనతో ఎలా బ్యాలెన్స్ చేస్తారన్న దానిపైనే రేవంత్ రెడ్డి సక్సెస్ ఆధారపడి ఉంటుంది.